చరిత్రను తిరగరాయడానికి పుట్టుకతో వచ్చిన హోదాలు, అనుకూల పరిస్థితులు అవసరం లేదని, కేవలం అంతులేని ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే చాలని నిరూపించిన ఒక అద్భుతమైన స్ఫూర్తి ప్రయాణమిది. జన్మతా వెనుకబడిన ఆ ప్రాంతం, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ఆ గుడెం, అడుగుకో అడ్డంకి, పూటకో సవాల్ ఎదురవుతున్న ఆ బతుకు చిత్రంలోంచి ఒక అగ్గిరవ్వలా పుట్టుకొచ్చిందామె. వయసు కేవలం 23 ఏళ్లు. ఒళ్ళంతా ప్రసవ వేదన, చేతిలో పసిపాప. అయినా ఆమె కళ్ళల్లో మాత్రం లక్ష్యం తాలూకు నిప్పులు చెరిగే పట్టుదల కనిపించింది. నా బిడ్డ భవిష్యత్తు కోసం, నా సమాజం తలరాత మార్చడం కోసం నేను పరీక్ష రాయాలి అంటూ నొప్పులను సైతం లెక్క చేయకుండా ఆ బిడ్డతో గుండెలకు హత్తుకుని చెన్నై ప్రయాణం కట్టింది. ఎడతెగని ఆ ప్రయాణం, శారీరక వేదన, వీటన్నిటికీ మించి తన కమ్యూనిటీ నుంచి తొలి మహిళా సివిల్ జడ్జిగా నిలవాలన్న ఆ మహాసంకల్పం ఆమెను ముందుకు నడిపించింది. చరిత్ర ఎవరి కోసమో ఎదురు చూడదు. ఎవరైతే రక్తం మరిగేలా కష్టపడి కలలను నిజం చేసుకుంటారో చరిత్ర వాళ్ళ పాదాల వద్దే వచ్చి మోకరెళుతుంది. తమిళనాడు గిరిజన బిడ్డ వి శ్రీపతి ప్రస్థానం కేవలం ఒక విజయం కాదు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొనే ప్రతి ఆడబిడ్డకు అజేయమైన శక్తినిచ్చే ఒక సజీవ సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.